హాయ్ స్నేహితులారా, ప్రతి ఒక్కరు జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలి అంటే గెలిచిన వారి దగ్గర మనం శివసార్ ఉన్నారు. సారు ఊరు మా ఊరు ఒక 35 కిలోమీటరు. ఆ సార్ దగ్గర మనం కొన్ని సలహాలు అడుగుదాం, కొన్ని మాటలు తెలుసుకుందాం. వాస్తవంగా యువత చాలామంది పెడదారి పడుతున్నారు. చాలామంది ఎలా కావాలో సక్సెస్ కావాలంటే కొంచెం అందరికీ కరెక్ట్ గైడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్ సక్సెస్ అయినరు. అమెరికాలో కాలిఫోర్నియాలో ఎక్కడ సార్? కాలిఫోర్నియాలో ఉన్నారు. అయితే ఆ సార్ని కొంచెం అడిగి యువత కోసం ఏదైనా సందేశం లేక మంచి సలహా ఒక గైడ్గా ఏదైనా చెప్తారో మనం తెలుసుకుందాం. సార్, మీరు యువత కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా చాలామంది యువత అసలు కరెక్ట్ గైడ్ లేకుంటే మంచి మీలాగా సెట్ అయ్యాక ఒక ఫ్యామిలీ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఒకరికి దే అనకుండా బతకకుండా మంచి ఒక లైఫ్ని సక్సెస్వంతులుగా తీసుకుపోవాలంటే ఏం చేయాలో మీరు మీ మాటలో చెప్పండి సార్. నేను ఒకళ్ళకి గైడెన్స్ అనేది మామూలుగా ఇవ్వను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అనేది చెప్పేది వినాలి. పిల్లలు డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. నా సిద్ధాంతం ఏంటంటే అడాప్ట్, లెర్న్, ఫార్వర్డ్. ఫెయిల్ అయితే దాంట్లో నుంచి నేర్చుకొని ముందుకెళ్ళాలి, కానీ అక్కడే భయపడిపోయి ఏదో అయిపోయిందని ఫీల్ అవ్వకూడదు. నేను ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యా. నేను ఎప్పుడు భయపడడం అనేది మన హిస్టరీలోనే లేదు. ఇంట్లో పెద్దలు అంటే భయం ఉండాలి, కానీ ఎవరు పడితే వాళ్ళంటే భయపడకూడదు. అది సార్, అమెరికాలో కొంచెం జాబ్ చేయాలంటే ఏం చదువుకోవాలి? పిల్లలు ఏం చదువుకోవాలి? ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఎలాంటి చదువు ఉండాలి? ఫస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి. హయ్యర్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ కంప్లీట్ అవ్వాలి. డిగ్రీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండాలి? ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అంటే దానికి డబ్బులు అది కావాలి. ఫైనాన్షియల్గా ఇంట్లో సపోర్ట్ ఉండాలి. అవన్నీ కూడా ఉండాలి కదా. చదువు సార్, చదువు ఏం చదివితే అంత అక్కడ మంచి ఒక స్థాయిలో ఒక ఉన్నతంగా హాయిగా బ్రతకాలంటే ఏం చదువు ఉండాలి? అక్కడ ఎంతవరకు మనం అక్కడికి అమెరికా వెళ్ళాలి అంటే ఫస్ట్ మన దగ్గర డిగ్రీ చేయాలి. ఓకే సార్. డిగ్రీ చేసిన తర్వాత అమెరికా వెళ్ళి మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుంది. మనం మళ్ళీ చదివి అక్కడ చదవాలి. ఇప్పుడు మేమంతా వెళ్ళాము, మేము డిగ్రీలు ఇంజనీరింగ్లు చేసాము, అక్కడికి వెళ్ళాము, చదివిన తర్వాత జాబులు ఎక్కాము. జాబులు అంటే H1 అని, లేకపోతే తర్వాత గ్రీన్ కార్డులని, అవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి రాదు. చాలా సంతోషం సార్. ఏంటంటే సార్ చెప్పే దాంట్లో ఏంటంటే ఎంత లోతుగా ఒక బిల్డింగ్ నిలబడాలంటే ఎంత లోతుగా తవ్వుతామో అంత పైకి వెళ్తుంది. అది సార్ యొక్క ఉద్దేశం. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా యువత కోసం చెప్పాలనుకుంటే మీరు కొంచెం సలహా ఇవ్వండి. వాళ్ళు కూడా ఫ్యూచర్లో సారు ఊరు మా ఊరు ఒక 35 కిలోమీటరు. ఎందుకంటే ఈ తెలంగాణలో చాలామంది వాళ్ళు ఒక స్థాయిలో ఉండాలంటే వాళ్ళకంటూ ఒక అడుగు మంచిగా ఒక పద్ధతిగా ఉండాలంటే ఏం చేయాలో నా సిద్ధాంతం ఒకటే, అడాప్ట్, లెర్న్, ఫార్వర్డ్. నేర్చుకోవాలి, దాంట్లో నుంచి ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్. చాలా మంచి సలహా ఇచ్చిండ్రు. చాలా సంతోషం సార్. మా యూట్యూబ్ ఛానల్కి ఒకసారి జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలని మా యూట్యూబ్ సబ్స్క్రైబ్లకి థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ.